Good morning, children. Today we are going to learn a new topic which is very much important for you to have a thorough understanding so that you can successfully complete the grammar topics or the tasks given at the end of every lesson. మీకు ప్రతి లెసన్కి చివరిలో కొన్ని గ్రామర్ టాస్క్స్ ఉన్నాయి. ఆ టాస్క్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలంటే మీకు ఒక టాపిక్ గురించి బాగా మంచి అండర్స్టాండింగ్ ఉండాలి. ఆ టాపిక్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. విచ్ ఈస్ నథింగ్ బట్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్. వాట్ ఆర్ దీస్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్? లెట్ us now try to understand them. In every language there are a number of words. All these words are divided into different parts. Based on the function of these words in sentences, all the words are categorized as different parts. Let us now try to understand what those parts are, how these parts will help us to understand the sentences. ఈ పార్ట్స్ అన్నీ, సెంటెన్సెస్లో ఉండేటువంటి ఈ పార్ట్స్ అన్నీ, ఈ లాంగ్వేజ్లో ఉన్నటువంటి పార్ట్స్ అన్నీ సెంటెన్సెస్ రాయడానికి మనకు ఎలాగ ఉపయోగపడతాయో మనం చూద్దాం. ఇప్పుడు ఒక విషయం ఏంటంటే, మనం ఒక వర్డ్ తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ చాలా వర్డ్స్ ఉన్నాయి. ఐ హ్యావ్ రిటన్ సమ్ వర్డ్స్ ఆన్ ద బోర్డ్. జస్ట్ టేక్ ఎ లుక్ ఎట్ దట్. చూడండి, వాటిని నేను ర్యాండమ్గా రాశాను. I have written them at random on the board. If you take them separately, they cannot convey any meaningful sentences. And ఒక వర్డ్ తీసుకుంటే we cannot gather any meaning from that. All the words required for a sentence must be joined together to give some meaning. కొన్ని వర్డ్స్ని తీసుకొని వాటిని ఒక దగ్గర చేరిస్తే అవి మీనింగ్ఫుల్గా ఉంటే దాన్ని ఏమంటాము? సెంటెన్స్ అంటాం. ఏమంటాము? సెంటెన్స్. నౌ లెట్ us try to understand the definition of a sentence. A sentence is nothing but a combination of words joined together to give complete sense. To give complete sense. కొన్ని పదాలని ఒక దగ్గరికి కూర్చి పూర్తి అర్థం ఇచ్చేటువంటి దాన్నే వాక్యం అంటాం. ఏమంటాం అని? ఇంగ్లీష్లో ఏమంటామంటే సెంటెన్స్ అంటాం. ఎవ్రీ లాంగ్వేజ్ హ్యాస్ ఇట్స్ ఓన్ సెంటెన్స్ ప్యాటర్న్. ప్రతి లాంగ్వేజ్కి ఒక సెంటెన్స్ ప్యాటర్న్ ఉంటుంది. అలాగే ఇంగ్లీష్కి కూడా ఉంది. దెర్ ఈస్ ఎ వేరియేషన్ బిట్వీన్ అవర్ తెలుగు సెంటెన్సెస్ అండ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్. నౌ ఐ విల్ ట్రై టు రైట్ సమ్ sentences here on the board so that you can understand the difference between the sentences, the order of words which are used in sentences. Suppose, let us now write one sentence here. చదవండి అది. హరి కాఫీ తాగుతున్నాడు. ఈ సెంటెన్స్లో హరి అనేవాడు పని చేస్తున్నాడు. ఎవరు చేస్తున్నారు పని? హరి. హరి ఈజ్ డూయింగ్ ద యాక్షన్. వాట్ ఈస్ దట్ యాక్షన్ హరి ఈజ్ డూయింగ్? హరి చేస్తున్నటువంటి పని ఏంటి? ఈజ్ డ్రింకింగ్. ఈజ్ డ్రింకింగ్. What is he drinking? Coffee is being drunk by Hari. So the doer of the action is Hari, action is drinking, and the receiver of the action is coffee. Now let us try to understand what is Hari, what is coffee, and what is drinking. తాగుతున్నాడు. సపోజ్ హరి ఉన్నాడు. హరి పని చేస్తున్నాడు. హరి ఏం చేస్తున్నాడు? పని చేస్తున్నాడు. ఈ పని చేసేటువంటి దాన్ని ఇంగ్లీష్లో సబ్జెక్ట్ అంటాం. పని ఎవరు చేస్తారో వాడని ఏమంటాము? సబ్జెక్ట్ అంటాం. పనిని వర్బ్ అంటాం. పని ఏమంటాము? వర్బ్. పని రిజల్ట్ తీసుకునే వాళ్ళని ఏమంటాము? ఆబ్జెక్ట్ అంటాం. సో హియర్ ఇన్ దిస్ ప్యాటర్న్ ఆఫ్ సెంటెన్స్ ఇన్ తెలుగు
we have the subject in the first place, subject in the first place, object in the second place, object in the second place, verb is in the last place. తెలుగులో ఎలా ఉంది సెంటెన్స్? సబ్జెక్ట్ ముందుంది, తర్వాత ఆబ్జెక్ట్ ఉంది, తర్వాత వర్బ్. బట్ వెన్ యూ కమ్ టు అవర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, దిస్ ప్యాటర్న్ టేక్స్ ఎ చేంజ్, ఒక చేంజ్ తీసుకుంటుంది. ఎట్లాగా అంటే సబ్జెక్ట్ అనేది అలాగే ఉంటుంది, సబ్జెక్ట్ అనేది అలాగే ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ తెలుగులో ఏమొచ్చింది మనకి? ఇక్కడ కాఫీ అంటే ఆబ్జెక్ట్ వచ్చింది. అక్కడ ఏమొచ్చింది? ఆబ్జెక్ట్ వచ్చింది. కానీ ఇన్ ఇంగ్లీష్ ద ప్యాటర్న్ ఆఫ్ ద సెంటెన్స్ టేక్స్ ఎ చేంజ్ అండ్ ద వర్బ్ కమ్స్ ఇన్ ద సెకండ్ ప్లేస్. సెకండ్ ప్లేస్లో ఏమొస్తుంది? వర్బ్ వస్తుంది. వాట్ ఈస్ దాట్? తాగుతున్నాడు. ఇక్కడ తాగుతూ ఉన్నాడు అనేటువంటిది, తాగడం అనేది వర్బ్, ఉన్నాడు అనేది స్టేట్. ఎలా ఉన్నాడు? తాగుతూ ఉన్నాడు. సో దీన్ని ఇక్కడ స్ప్లిట్ చేస్తాం. తాగుతున్నాడు అనేటువంటిది తెలుగులో ఉన్న పదాన్ని వెన్ యూ కమ్ టు ఇంగ్లీష్ వీ స్ప్లిట్ దట్ వర్డ్ ఇంటూ టూ పార్ట్స్. వి స్ప్లిట్ దట్ వర్డ్ ఇంటూ టూ పార్ట్స్. తాగడం ప్లస్ ఉండడం. ఉండడం అనే దానికేమో ఈజ్ అంటాము. ఏమంటాం? ఈజ్ అంటాం. ఈ తాగుతూ ఉన్నాడని చెప్పాలి కదా, ఇప్పుడు దాన్ని డ్రింకింగ్ అంటాం. ఏమంటాం ఇప్పుడు దాన్ని? ఈజ్ డ్రింకింగ్. ఇక్కడికి టూ పార్ట్స్ అయిపోయినాయి. సబ్జెక్ట్ అయిపోయింది, ఇక్కడికి సెకండ్ పార్ట్ ఈజ్ డ్రింకింగ్ అయిపోయింది. లాస్ట్ పార్ట్ మనకేం మిగిలింది? ఇప్పుడు కాఫీ మిగిలింది. ఇప్పుడు కాఫీ. ఓకే, హ్యావ్ యూ గాట్ ద ఐడియా హౌ టు కన్స్ట్రక్ట్ ఎ సెంటెన్స్ ఇన్ ఇంగ్లీష్? In our Telugu language, the pattern of a sentence is the subject, object and the verb. ఎంతమందికి అర్థమైంది? అర్థమైంది కదా? బట్ వెన్ యూ కమ్ టు ఇంగ్లీష్, ద ఆర్డర్ ఆఫ్ ద సెంటెన్స్ ఈజ్ ఇన్ అ డిఫరెంట్ వే. ఇన్ ఇంగ్లీష్ ద సబ్జెక్ట్ కమ్స్ ఫస్ట్, దెన్ ద వర్బ్ అండ్ ఫైనల్లీ ద ఆబ్జెక్ట్. అర్థమవుతుందిగా? ఫస్ట్ ఏది రావాలి? వాట్ షుడ్ కమ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ ఆఫ్ ద సెంటెన్స్? సబ్జెక్ట్. What should be in the second place? Verb. Then object. So this is the order of sentence in English. Subject, this entire is drinking is verb, and finally this is object. Now you have got a thorough idea about what a subject is, what a verb is, and what an object is. Subject అంటే ఏంటి, వర్బ్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి, మీకు ఇప్పుడు థరోగా ఐడియా ఉన్నట్టే లెక్క నేను అనుకుంటున్నాను. సపోజ్ మనం ఇప్పుడు ఒక ఇంగ్లీష్లో ఒక సెంటెన్స్ రాద్దాం అనుకున్నాం. ఎలా అంటే లత పరీక్ష రాస్తుంది అని రాయాలి. లత పరీక్ష రాస్తుంది అని రాయాలనుకోండి. ఇప్పుడు బేస్డ్ ఆన్ దిస్ సెంటెన్స్ హౌ డు యూ చేంజ్ ద సబ్జెక్ట్, వర్బ్ అండ్ ఆబ్జెక్ట్? సో ఇన్ దిస్ సెంటెన్స్ హరి ఈజ్ ద సబ్జెక్ట్, ఈజ్ డ్రింకింగ్ ఈజ్ ద వర్బ్ అండ్ ద కాఫీ ఈజ్ ఆబ్జెక్ట్ here. Based on the pattern of this sentence, how do you write a sentence in English? లత పరీక్ష రాస్తుంది. ఎలా రాస్తారో చెప్పండి మీరు. ఇప్పుడు ఇక్కడ నేను రాస్తాను, మీరు చెప్పేదాన్ని బట్టి ఇక్కడ నేను సెంటెన్స్ రాస్తాను. ఎలా రాస్తారో చెప్పండి. ఓకే, ఐ విల్ erase this. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు ఇక్కడ ఏం రాద్దాం? ఫస్ట్ ఏం రాద్దాం? లత. నెక్స్ట్ ఆమె ఏం చేస్తుంది? పరీక్ష రాస్తుంది. ఇక్కడ కాఫీ తాగుతున్నాడు అని చెప్పినప్పుడు ఏం చెప్పాము? హరి ఈజ్ డ్రింకింగ్ కాఫీ అన్నాం. ఇప్పుడు ఇక్కడ వర్బ్ ఈజ్ చేంజింగ్. ఇన్ దిస్ సెంటెన్స్ ద యాక్షన్ ఈజ్ డ్రింకింగ్, బట్ ఇన్ అవర్ సెకండ్ సెంటెన్స్, ఇన్ అవర్ ఎక్సర్సైజ్ సెంటెన్స్, ద యాక్షన్ ఈజ్ సంథింగ్ ఎల్స్, విచ్ ఈస్ what is that? Writing. ఇక్కడ ఏం రాయాలి? Is writing. Is writing. Writing. What is the object? What is the final word? Exam. What should be there at the end of the sentence? Full stop. Full stop must be there.
Okay, after the completion of every sentence, we should never forget to put a full stop. So indicating that there is the end of the sentence. ఫుల్ స్టాప్కి ఆ సెంటెన్స్ ఎండ్ అయిపోయిందని చెప్పడానికి మనం ఏం చేస్తాం, లాస్ట్ ఒకట ఫుల్ స్టాప్ పెడతాం. కొద్దిగా మీరు గట్టిగా మాట్లాడాలి. నేను ఇంతకుముందే చెప్పాను ఏం చేయాలి, గట్టిగా, సో దట్ ఐ కెన్ హియర్ యువర్ వాయిస్ వెల్. మీ వాయిస్ని నేను బాగా వినగలిగేటట్టుగా కొద్దిగా గట్టిగా మాట్లాడడం ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు సెంటెన్సెస్ ఎలా రాస్తామో మీకు అర్థమైంది కదా. వాట్ ఈస్ ద ఫస్ట్ వర్డ్ ఆఫ్ ఎ సెంటెన్స్? ఫస్ట్ వర్డ్ ఆఫ్ ఎ సెంటెన్స్, ఫస్ట్ పార్ట్ ఆఫ్ ఎ సెంటెన్స్ ఇన్ ఇంగ్లీష్. What is the first part of a sentence? Subject. Subject is the first part. మీరు క్వశ్చన్ అడిగిన వెంటనే సమాధానం ఇవ్వడానికి యూ మస్ట్ బి అలర్ట్. యూ మస్ట్ లుక్ అట్ ద బోర్డ్. యూ మస్ట్ ట్రై టు అండర్స్టాండ్ ద సెంటెన్సెస్. ఐఎమ్ రైటింగ్ ఆన్ ద బోర్డ్ హియర్. Try to grasp the content, what I am trying to explain. So I have given you a clear explanation as to what is subject, what is verb, and what is object. The doer of the action is the subject. పని చేసేవాడిని ఏమంటాము? Subject. పనిని ఏమంటాము? Verb. పని యొక్క రిజల్ట్ తీసుకునేవాడిని ఏమంటాము? Object. కదా. ఇది ఈ ప్యాటర్న్ మీకు అర్థమైంది. సో ఇలాగా ఈ మోడల్ లోపల సెంటెన్సెస్ రాయడానికి మీరు ట్రై చేద్దరు. కానీ ఇది ఒక కంటిన్యూస్ ఫామ్లో ఒక ప్యాటర్నే నేను చెప్పాను, కంటిన్యూస్ ఫామ్లో. తర్వాత మనం లేటర్ వీ కెన్ ట్రై టు అండర్స్టాండ్ అదర్ ప్యాటర్న్స్ ఆఫ్ ద సెంటెన్సెస్. ఇప్పటి వరకు ఈ ప్యాటర్న్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఓకేనా? రైట్. నెక్స్ట్ మనకి మెయిన్ టాపిక్ ఏంటి? అసలు మనం నేర్చుకుందాం అనుకున్న టాపిక్ ఏంటి? పార్ట్స్ ఆఫ్ స్పీచ్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి మనం ఇప్పుడు క్లియర్గా అండర్స్టాండ్ చేసుకుందాం. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి తెలుసుకునే ముందు అసలు సెంటెన్స్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. కాబట్టి నేను ఇప్పుడు ముందే సెంటెన్స్ గురించి మీకు చెప్పాను. ఇప్పుడు మీకు క్లియర్ ఐడియా ఉన్నట్టేనా? సెంటెన్స్ గురించి ఐడియా వచ్చింది కదా కదా. ఇప్పుడు మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటో చూద్దాం. అసలు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎన్ని ఉన్నాయి, వాటిని మనం ఎలాగ అర్థం చేసుకోవాలో ఒకసారి సెంటెన్సెస్ చూద్దాం. ఇప్పుడు చూడండి, నేను ఐఎమ్ రైటింగ్ ఎ సెంటెన్స్ ఆన్ ద బోర్డ్ నౌ. Now read the sentences here. I have written two sentences. One is John is playing chess in the room. Another is he is a clever boy. After every sentence, I have put a full stop. I have put a full stop. John is playing chess in the room అనే దానికి అర్థం ఏంటి? John chess ఆడుతున్నాడు. ఎక్కడ ఆడుతున్నాడు? ఇన్ ద రూమ్. నెక్స్ట్, He is a clever boy. he is a clever boy. When you look at these two sentences, you will have an idea. John అనేది ఒక వర్డ్, ఈజ్ అనేది ఒక వర్డ్, ప్లేయింగ్ అనేది ఒక వర్డ్, చెస్ అనేది ఒక వర్డ్, ఇన్ అనేది ఒక వర్డ్, ది అనేది ఒక వర్డ్. అలా సెపరేట్ వర్డ్స్ ఉన్నాయి. ఎలా ఉన్నాయి? సపరేట్గా ఉన్నాయి వర్డ్స్. ఈ సెపరేట్ వర్డ్స్ అన్నింటినీ జాయిన్ చేసి మనం సెంటెన్స్గా తయారు చేసాం. అది మనకు అర్థమైపోయింది. ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి వర్డ్స్ని ఇవి ఏ కేటగిరీకి సంబంధించినవో చూద్దాం. ఇవి ఏ కేటగిరీకి సంబంధించినవో చూద్దాం. ఇప్పుడు ఏం చేద్దామంటే, ఫస్ట్ మనకి కనిపిస్తున్నటువంటి ఈ జాన్ అనే దాన్ని మనం తీసుకుందాం. జాన్ అనేది ఏంటి? ఒక వ్యక్తికి పేరు. ఇట్స్ అ నేమ్ ఆఫ్ ఎ పర్సన్. ఇట్స్ అ నేమ్ ఆఫ్ ఎ పర్సన్. ఒక వ్యక్తికి పెట్టినటువంటి పేరు. సో ఒక వ్యక్తులకి, వస్తువులకి, జంతువులకి, ప్లేసెస్కి పెట్టిన పేర్లన్నిటినీ ఏమంటామంటే నౌన్స్ అంటాం. ఏమంటాము? ఏమంటాం? నౌన్స్ అంటాం. ఇప్పుడు మనం దాంట్లో నుంచి ఒక చిన్న డెఫినేషన్ తయారు చేసుకుంటాం. నౌన్స్ ఆర్ ద నేమ్స్ ఆఫ్ పర్సన్స్, ప్లేసెస్, థింగ్స్ ఆర్ యానిమల్స్.
Have you got my definition here? Nouns are the names. Nouns ఏంటి? Names. వేటి names? Nouns are the names of persons, places, things or animals. లేకపోతే ఇంటర్చేంజ్ చేద్దాం వర్డ్స్. Nouns are the names of persons, places, animals or things. మనుషులకు కానీ, జంతువులకు కానీ, ప్లేసెస్కి కానీ, లేకపోతే వస్తువులకు కానీ పెట్టినటువంటి పేర్లన్నీ కూడా ఏమవుతాయి? అవి నౌన్స్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి, ఏ సెంటెన్స్ చూసినా అది నౌన్ అని తెలుసుకోవాలంటే ఈ వీటిలో ఏదో ఒకదానికి సంబంధించి ఉండాలి. అర్థమవుతుందా? సపోజ్ ఉదాహరణకు ఒక సెంటెన్స్ తీసుకోండి. ద బుక్ ఈజ్ ఆన్ ది టేబుల్ అని ఉంది. ఇక్కడ రెండు నౌన్స్ ఉన్నాయి ఈ సెంటెన్స్లో. వాట్ ఆర్ దోస్ టూ నౌన్స్? బుక్ అండ్ ద టేబుల్ ఆర్ ద టూ నౌన్స్ యూజ్డ్ ఇన్ దిస్ సెంటెన్స్. అంటే మీకు డెఫినేషన్ బట్టి మీకు ఏమర్థమైంది? ఇక్కడ ఏమర్థమైంది చెప్పండి? పేర్లు తెలుస్తున్నాయి. ఇటు వేటి పేర్లు ఇవి? వేటి పేర్లు? మనుషుల పేర్లా, జంతువుల పేర్లా, ఆ వస్తువుల పేర్లు. ద నేమ్స్ ఆఫ్ ద థింగ్స్. చెప్పండి ఇప్పుడు. దీస్ టూ ఆర్ ద నేమ్స్ ఆఫ్ ద థింగ్స్ అండ్ దట్ ఈస్ వై దే ఆర్ కాల్డ్ నౌన్స్. ఓకే, ఒక డెఫినేషన్ మనకు తెలిసింది. ఇంకొకటి, ఫర్ ఎగ్జాంపుల్ జాన్ లివ్స్ ఇన్ లండన్ ఉందనుకోండి. జాన్ లివ్స్ ఇన్ లండన్. హియర్ ఆల్సో there are two nouns in this sentence. What are those two nouns? John, London. John is the name of a person. London is the name of a place. That is why they are called nouns, because they are naming the person and the place. They are called nouns. అర్థమైంది కదా మీకు ఇప్పుడు? So far we have learnt about the names of persons, places which are called nouns. Names of persons చూసాం, names of places చూసాం. Now let us learn the names of animals and the names of things. I'll write some examples here on the board. A cat is sitting beside a dog. A cat is sitting beside a dog is a one sentence. So in this sentence there are two animals. These two animals are also called nouns because they are the names of animals. Cat and dog. These two are the names of animals. And that is why they are also called nouns. They are also called nouns. And in the last example, this is not my pen. Here there is one name. What is that name? Pen. Pen is a name of a thing. So this is also a noun. Okay? Have you got a thorough idea of what a noun is? అర్థమైందా ఇప్పుడు? ఫస్ట్ నేమ్స్ ఆఫ్ పర్సన్స్, నెక్స్ట్ నేమ్స్ ఆఫ్ ప్లేసెస్, నెక్స్ట్ నేమ్స్ ఆఫ్ యానిమల్స్ అండ్ ద నేమ్స్ ఆఫ్ థింగ్స్. సో వీటన్నిటినీ పిలవడానికి వాడేటువంటి వర్డ్స్ని మనం ఏమంటామో ఇప్పుడు వీ హ్యావ్ గాట్ an idea, a clear understanding of what a noun is. ఇప్పుడు మీకు ఎక్కడ డౌట్ రాదు కదా? ఎప్పుడన్నా వస్తుందా? నౌన్ అనగానే మనకి ఏమేమి ఉండాలి అందులో? అయితే పర్సన్ నేమ్ ఉండాలి, ప్లేస్ నేమ్ ఉండాలి, ఒక యానిమల్ నేమ్ ఉండాలి, లేకపోతే ఒక వస్తువు నేమ్ ఉండాలి. ఓకే, అర్థమైపోయింది కదా ఇప్పుడు క్లియర్గా? డౌట్ ఏం లేదు కదా మీకు? నెక్స్ట్ లెట్ us get into another part of speech which is pronoun. Now until now we have learnt about noun.
ఒకటి అయిపోయింది. వన్ పార్ట్ ఆఫ్ స్పీచ్ హ్యాస్ బీన్ అండర్స్టూడ్. ఒక పార్ట్ మనకి క్లియర్గా అర్థమైంది. అదేంటి? నౌన్. Let us now get into another part of speech, which is pronoun. What is a pronoun? Let us now write some examples on the board and then try to derive it from the examples. John is my friend. John is my Friend. He lives in London. He lives in. Just try to examine these two sentences very carefully. The way I have written these two sentences. In the first sentence, I have written a capital letter in the beginning of the sentence. I have written a capital letter in the beginning of the sentence. J is a capital here. ఇక్కడ నేను కర్సివ్ రైటింగ్లో రాశాను కాబట్టి ఈ జేని క్యాపిటల్ లెటర్ అంటాం, కర్సివ్ రైటింగ్. మామూలుగా మీరు రాసేటప్పుడు ఎలా రాస్తున్నారు? జే ఇలా రాస్తున్నారు. చిన్నది రాయాలంటే ఇలా రాస్తున్నారు కదా. సో మీరు ఎప్పుడు కూడా నేమ్స్, వెన్ ఎవర్ యూ వాంట్ టు రైట్ ద నేమ్స్ ఆఫ్ ప్రాపర్ నౌన్స్ అంటే మనుషులకి స్థలాలకి పెట్టేటువంటి పేర్లని ప్రాపర్ నౌన్స్ అంటాం. ఏమంటాం చెప్పండి ఇప్పుడు? వీటికి without fail we must remember to begin them with a capital letter. అవి ఎక్కడొచ్చినా సరే మీరు వేటితో రాయాలి? వాటిని క్యాపిటల్ లెటర్ తోటి మొదలు పెట్టాలి. అన్ని క్యాపిటల్ లెటర్స్ కాదు అండి, ఓన్లీ ద బిగినింగ్ లెటర్ మస్ట్ బి ఇన్ క్యాపిటల్. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పింది? ఓకేనా? రైట్. ఇప్పుడు ఇక్కడ జాన్ ఈజ్ అ నేమ్ ఆఫ్ ఎ పర్సన్. మోర్ ఓవర్ దిస్ సెంటెన్స్ బిగినింగ్ లోపల ఉంది. Whenever we begin any sentence, the very first letter must be in capital. ఏమర్థమవుతుంది మీకు? మనం ఏ సెంటెన్స్ రాసినా ఫస్ట్ లెటర్ ఎందులో ఉండాలి? అది క్యాపిటల్ బిగ్ లెటర్లో ఉండాలి. ఒకవేళ ఒక సెంటెన్స్లో మధ్యలో ఎక్కడన్నా నేమ్స్ వచ్చినాయి అనుకోండి, వస్తువుల పేరు కాదు, మనుషుల పేర్లు కానీ స్థలాల పేర్లు కానీ వచ్చాయనుకోండి, మళ్ళీ అక్కడ ఎందులో ఉండాలి? ఫస్ట్ లెటరు క్యాపిటల్ లెటర్లో ఉండాలి. ఇది బాగా గుర్తుపెట్టు. ఒక సెంటెన్స్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి? ఫుల్ స్టాప్. దీస్ ఆర్ ద పంక్చువేషన్ మార్క్స్. క్యాపిటల్ లెటర్ కూడా ఇక్కడ పెట్టాలి. నెక్స్ట్, ఈ రెండు సెంటెన్సెస్ని మనం ఇఫ్ యూ స్టడీ దీస్ టూ సెంటెన్సెస్ విల్ అండర్స్టాండ్ అ సింపుల్ థింగ్ హియర్. ఇన్ ద ఫస్ట్ సెంటెన్స్, జాన్ ఈజ్ మై ఫ్రెండ్. ఇన్ ద సెకండ్ సెంటెన్స్, జాన్ నాకు ఫ్రెండ్ అని చెప్పడానికి నేను ఇక్కడ చేంజ్ చేసి జాన్ నాకు ఫ్రెండ్ అని చెప్పినప్పుడు రెండో సెంటెన్స్ లోపల జాన్ లండన్లో నివసిస్తాడని చెప్పడానికి నేను ఇక్కడ జాన్ బదులు వేరేది వాడాను. ఇక్కడ ఏ వర్డ్ వాడాను? హీ వాడాను. అంటే జాన్ ప్లేస్ లోపల వేరే వర్డ్ని వాడాను. ఇప్పుడు మీకు ఏం అర్థమవుతుందంటే, ఒక నౌన్ని రీప్లేస్ చేయడానికి వేరే పదాలని మనం వాడుతూ ఉంటాం. ఎందుకు? ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ ద రిపిటేషన్ ఆఫ్ ద నౌన్ ఇన్ ఎ సెంటెన్స్, వీ యూజ్ సమ్ అదర్ వర్డ్స్. జాన్కి నేనేం వాడాను? ఇక్కడ హీ వాడాను. సో మరి అలా కాకుండా ఇంకొకటి చూద్దాం. ఇక్కడ లత ఈజ్ ఎ స్టూడెంట్. లత ఈజ్ ఏ స్టూడెంట్. She lives in Hyderabad. Again, we just look at these two examples. First letter is in the capital. Lata is a student. In the second sentence, I have changed this noun into some other word. What is that word? She. ఈ వర్డ్ మళ్ళీ ఇప్పుడు ఏమైంది? షీ అయింది. అంటే నౌన్ ప్లేస్ లోపల నేను వేరే వర్డ్ వాడుతున్నాను. ఇక్కడ అర్థమవుతుంది కదా మీకు? ఇలాగా నౌన్ ప్లేస్లో వేరే పదాలను వాడితే వాటన్నిటిని ప్రొనౌన్స్ అంటాం. ఏమంటాం మనం? ఇన్ అవర్ లాస్ట్ క్లాస్ ఆల్సో ఐ ఎక్స్ప్లెయిన్ యూ అబౌట్ దిస్ చేంజ్. ఇంతకుముందు దాంట్లో కూడా నేను మీకు
చెప్పాను నేను. ఇక్కడ మీకు క్లియర్గా అర్థమైంది కదా. ఒక నౌన్ ప్లేస్లో మనం వాడేటువంటి వర్డ్స్ని ఏమంటాం మనం? ప్రొనౌన్స్. ఇప్పుడు దీని డెఫినేషన్ ఆలోచన. మనం నౌన్ డెఫినేషన్ చూసినప్పుడు ఏమో మాట్లాడాము. నౌన్స్, ఎ నౌన్ ఇస్ ద నేమ్ ఆఫ్ ఎ పర్సన్, ప్లేస్, an animal or a thing. నౌను ఒక వ్యక్తికి కానీ, స్థలానికి కానీ, ఒక జంతువుకి కానీ, ఒక వస్తువుకి కానీ పెట్టేటువంటి పేరునే నౌన్ అంటామని తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ డెఫినేషన్ ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. ఎందుకంటే మనం ఫస్ట్ డెఫినేషన్ తోటి నేర్చుకోవట్లేదు, ఎగ్జాంపుల్స్ నుంచి డెఫినేషన్స్ నేర్చుకుంటున్నాం. ఎగ్జాంపుల్స్ నుంచి అలా నేర్చుకుంటే మీకు క్లియర్గా గుర్తుకుంటుంది. ఇక్కడ మనం ఆలోచన, ఇది నౌను, దాని ప్లేస్లో ఏమైంది, దానికి బదులుగా వేరే వర్డ్ వాడతాం. నౌన్కి బదులుగా ఏం చేస్తున్నాం మనం? వేరే వర్డ్ వాడతాం. అంటే ఇన్ ప్లేస్ ఆఫ్ ఎ నౌన్ వీఆర్ యూజింగ్ అనదర్ వర్డ్. ఇన్ ప్లేస్ ఆఫ్ ఎ నౌన్ మనం వేరే వర్డ్ని వాడతాం, అంటే దానికి బదులుగా వాడతాం. కాబట్టి మనం ఏమంటామంటే a word that is used in place of a noun or instead of a noun. A word that is used in place of a noun or instead of a noun is called a pronoun. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పండి? ఒక నౌన్కి నౌన్ ప్లేస్లో కానీ దానికి బదులుగా కానీ వాడేటువంటి పదాన్ని డౌన్ యువర్ హ్యాండ్స్ ఏమంటాం మనం? ప్రోనౌన్ అంటాం. ఏమంటాము? ఇప్పుడు దీన్ని మనం ఏమనాలి? ఇప్పుడు ప్రోనౌన్ అంటాము. దాన్ని అక్కడ రాద్దాం. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్స్ తీసేస్తాను నేను. తీసేసి అక్కడ ప్రొనౌన్ని రాస్తున్నాను నేను. మనం 2 వర్డ్స్ ఇప్పుడు ఇక్కడ చూసాం. ఏమేమి చూసాము? నౌన్స్ గురించి చూసాము, ప్రొనౌన్ గురించి చూసాము. Next, let us come to the next part of speech, which is a verb. How do you understand about a verb? What is its function in a sentence? దాని పని ఏంటి సెంటెన్స్లో కూడా చూద్దాం. అక్కడ John is eating a cake. ఇక్కడ జాన్ నౌను. నెక్స్ట్ పార్ట్ ఏంటి? ఈజ్ ఈటింగ్ ఏ కేక్. ఇందులో ఒక పని ఉంది, జాన్ చేస్తున్నటువంటి పని ఉంది. దేర్ ఈజ్ అన్ యాక్షన్ విచ్ జాన్ ఈజ్ డూయింగ్. జాన్ చేస్తున్నటువంటి పని ఉంది. ఆ పని ఏంటి చెప్పండి? ఈజ్ ఈటింగ్ ఏ కేక్. ఈజ్ ఈటింగ్ ఏ కేక్. ఈ పని ఉంది చూసారా? దిస్ ఈజ్ వాట్ కాల్డ్ మెయిన్ వర్బ్. ఏమంటారు దాన్ని? మెయిన్ వర్బ్. దీంతో ఉన్నటువంటి ఈజ్ కూడా వర్బే, కానీ మెయిన్ వర్బ్ అనం దాన్ని. హెల్పింగ్ వర్బ్ అంటాం. ఏమంటాం దాన్ని? హెల్పింగ్ వర్బ్. ఇది మెయిన్ వర్బ్, దీన్ని హెల్పింగ్ వర్బ్ అంటాం. దాని గురించి తర్వాత చూద్దాం. వాట్ ఈస్ అ హెల్పింగ్ వర్బ్, వాట్ ఈస్ అ మెయిన్ వర్బ్. తినడం అనేది ఇక్కడ మెయిన్ వర్బ్. సో ఈటింగ్ ఏమవుతుంది ఇక్కడ? మెయిన్ వర్బ్. హరి గోస్ టు ద గ్రౌండ్ ఎవ్రీ డే. ఇక్కడ హరి అనేది ఏంటి చెప్పండి ఇప్పుడు? నౌ. గోస్ అనేది ఏంటి? పని. పనిని ఏమంటాం ఇంగ్లీష్లో? వర్బ్ అంటాం. హరి గోస్ టు ద గ్రౌండ్. గ్రౌండ్ ఏంటి? నౌన్. ఎందుకు నౌన్ అది? ఇట్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ ఎ, ఇట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఎ ప్లేస్. దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ ఎ నౌన్. దిస్ గోస్, this word goes is a verb. Verb. Here in the first sentence, eating is a verb. Eating is a verb. The second sentence, goes is a verb. Have you got an idea about what these verbs are? Verbs are nothing but the actions being done by the subjects. ఒక నౌన్ చేసేటువంటి పని, లేకపోతే ఒక సబ్జెక్ట్ చేసేటువంటి పనులన్నీ కూడా ఏంటవి?
పనుల్ని ఏమనాలి ఇప్పుడు చెప్పండి మనం? ఏమంటాము? వర్బ్స్ అంటాం. అంటే ఇప్పుడు మనకి డెఫినేషన్ చూస్తాం. ఏం డెఫినేషను? ఏ వర్డ్ which indicates, or a word which indicates the action of a doer, the action of a subject, is called a verb. An action, the name of an action done by the subject is called verb. Based on our understanding from these examples, we can derive a definition of what a verb is. మనం ఈ ఎగ్జాంపుల్స్ నుంచి అర్థం చేసుకున్న దాని నుంచి ఒక లెట్ us ట్రై టు కాయిన్ ఎ డెఫినేషన్, ఒక డెఫినేషన్ని మనం వర్బ్ కొరకు తయారు చేయడానికి చూద్దాం. సో హియర్ దిస్ వర్డ్ ఈస్ ఏ వర్బ్, వీ హ్యావ్ అండర్స్టూడ్ దట్. ఇన్ ద సెకండ్ సెంటెన్స్ ఆల్సో దిస్ వర్డ్ ఈజ్ ఏ వర్బ్, గోస్ ఈజ్ ఆల్సో ఏ వర్బ్. అంటే మనకి ఏం అర్థమవుతుందంటే, if we want to coin a definition for verb, we can say a name given to the action of a sentence or given to the action done by a subject is called a verb. Allo sir vinandi. A name given to the action done by a subject is called a verb. Clear ga telugulo cheptanu vinandi. ఒక సబ్జెక్ట్ చేసే పనికి పెట్టే పేరుని మనం వర్బ్ అని అనొచ్చు, అంతేనా? Let us try to understand from other examples. What is the name of this action? Eating. What is the name of this action? Writing. What is the name of this action? Drinking. ఇవన్నీ పనులకు మనం పెట్టినటువంటి పేర్లు. ఇప్పుడు అర్థమవుతుంది కదా మీకు ఏంటి? A noun, a verb is a name of an action. Is a name of an action done by a subject is called a verb. ఇప్పుడు మనకి ఇక్కడ థర్డ్ పార్ట్ ఆఫ్ స్పీచ్ కూడా మనకి అర్థమైంది. వాట్ ఈస్ ద థర్డ్ పార్ట్ ఆఫ్ స్పీచ్ హియర్? వర్బ్. ఏంటి? టుడే వీ హ్యావ్ అండర్స్టూడ్ అబౌట్ ద నౌన్, ప్రొనౌన్ అండ్ ద వర్బ్. మూడు తెలిసినాయి మనకి. నౌన్స్ తెలిసినాయి, ప్రొనౌన్స్ తెలిసినాయి, verbs also. Let us learn about other parts of speech in our next classes. Okay?